విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆదర్శ్ మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు. కీర్తి ఎన్నో వేల మందికి పాఠాలు చెప్పిన అనుభవం ఉంది. కీర్తి ఆదర్శ్ లాంటి వాడిని కూడా తనకి నచ్చినట్టుగా మార్చుకోగలదన్న విశ్వాసం నాకుంది. ఇంటి బాధ్యతలు మోయాల్సిన బావగారిని మహేష్ని ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నా భరిస్తున్నా. నీ మంచితనంతో వాళ్ళకి బాధ్యత తెలియటం లేదు. దీనికి పరిష్కారం నువ్వు మారాలి. అప్పుడే బావా మహేష్లు బాధ్యతల్ని భుజానికెత్తుకుంటారు. ఇల్లు చక్కబడుతుంది. మీరు నన్ను పిచ్చిదాన్నని రాక్షసునని తిట్టుకున్నా పర్వాలేదు, నేను భరిస్తాను. మీ అందరినీ సరైన దారిలో పెడతాను. నువ్వు చూస్తూ ఉండు. నా చెల్లెలు చేసింది మంచి పనే అని నువ్వే నన్ను మెచ్చుకునే రోజు ఒకటి త్వరలోనే వస్తుంది. దేవిక, దేవిక. హాయ్ కళ్యాణ్. వాళ్ళకి కొబ్బరి బొండలు తెచ్చిచ్చారా? ఇప్పుడే ఇచ్చొచ్చాను. కళ్యాణ్, వాళ్ళకి మర్యాదలన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే ఈ ఇంటి కొత్త అల్లుడు గారు హర్ట్ అవుతారు. ఏమంటావ్? సరే సరే, ఓకే. క్యాచ్. నైస్ క్యాచ్. చూసింది చాలు, యాపిల్ తినండిక. ఆల్రెడీ నీ బిహేవియర్ చూసి షాక్ తిన్నాను. ఇంకా యాపిల్ తిన్నా యూజ్ లేదు. నేను అన్ప్రెడిక్టబుల్ కళ్యాణ్. నా బిహేవియర్ కానీ నా టాకింగ్ స్టైల్ కానీ మీ ఊహకి మించి ఉంటుంది. దేవిక 2.0 వర్షన్ని నువ్విప్పుడు చూస్తున్నావు. ఒరేయ్ హస్బెండ్, తీస్తా నీ బెండు మొత్తం తీస్తా. నీ రూట్లోకి వచ్చి నీకు బుద్ధి చెప్పడానికే ఈ అవతారం. ఈ మాత్రం దానికే షాక్ అయితే ఎలా? ముందుంది ముసళ్ళ పండగ. సడన్ గా నీలో ఇంత చేంజ్ ఓవర్ వచ్చేటప్పటికి నేను చూస్తుంది నిన్నేనా అని డౌట్ వస్తుంది దేవిక. నన్ను చీట్ చేసిన వాళ్ళకి నేనిచ్చే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. తప్పు చేసిన వాళ్ళు బ్లడ్ రిలేషన్ అయినా ఐ డోంట్ కేర్. పనిష్మెంట్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మా అక్క వాళ్ళకిచ్చాను కదా, అది జస్ట్ శాంపుల్ మాత్రమే. దేవిక, ఈ మాట అన్నది మీ వాళ్ళని ఉద్దేశించే కదా? అవును. కీర్తి గాజుల విషయంలో జరిగిన మోసం గురించి అన్నాను. అదేంటి నువ్వు కూడా టెన్షన్ పడ్డట్టుగా కనిపించావు? కొంపదీసి నన్ను చీట్ చేసిన వాళ్ళ లిస్టులో నువ్వు కూడా ఉన్నావా? దేవిక, నీకోసం ప్రాణాలిచ్చి నన్ను అనుమానిస్తున్నావా? నీకు వచ్చే కష్టం ఏదైనా ముందు నన్ను దాటుకుని రావాలి. అలాంటి నేను నిన్ను మోసం చేస్తానా? ప్రాంక్ చేశాను కళ్యాణ్. ఎలా ఉంది నా కామెడీ టైమింగ్? అదిరిపోయింది. కానీ ఇలాంటివి మళ్ళీ ట్రై చేయకు, నేను తట్టుకోలేను. సరేలే, కానీ నీ ఫేస్లో అప్పుడప్పుడు ఇలాంటి టెన్షన్ కనిపిస్తుంటే ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది. నేను టెన్షన్ పడితే బాగుండడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. కళ్యాణ్, మనిషి అనేవాడికి నవరసాలు అవసరం అంటారు కదా. ఆ రసంలో టెన్షన్ కూడా ఒక రసం అన్నమాట.
మనిషి అన్నాక మాత్రం కూసింత కళాపోషణ ఉండాలేవోయ్. ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అప్పుడప్పుడు కొంచెం కోపం, కొంచెం రొమాన్స్, కొంచెం మాస్, కొంచెం క్లాస్, ఇలా అన్ని యాంగిల్స్ ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ కాదు కానీ కీర్తి ఆదర్శ్ల పెళ్లి చేస్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి దేవిక? ఇందాకే చెప్పాను కదా నేను అన్ప్రెడిక్టబుల్ అని. మరి ఎలా ముందే చెప్తాను చెప్పు? నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందో ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. దీని చేంజ్ ఓవర్ నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉంది. పగపడితే అంతు చూసేదాకా వదిలిపెట్టేలా లేదు. నీ ఫేస్ లో టెన్షన్ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాను. కొంచెం నవ్వవయ్యా బాబు. అదే నేనెందుకు టెన్షన్ పడతాను? కీర్తికి లైఫ్ ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే, ఫీల్ అయింది చాలే, కానీ అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళి మన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని తీసుకురండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం. నేనేమైనా నీ ఫోటో తీస్తున్నానా? అలా స్మైల్ చేస్తూ నిల్చున్నా. వెళ్ళి లగేజ్ తీసుకురండి. సరే సరే వెళ్తున్నా. కళ్యాణ్, ఇక్కడ బాగా ఉక్కుపోస్తోంది. ఈ ఇంట్లో ఎలాగూ ఏసీ ఉండదు. కనీసం ఆ ఫ్యాన్ స్విచ్ అన్న ఏసి వెళ్ళు, కొంచెం రిలాక్స్ అవుతాను. సరే దేవిక. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ దేవిక. వెళ్ళి లగేజ్ తీసుకురండి. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. కీర్తి, చాలా థ్యాంక్స్ కీర్తి. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నాకిచ్చిన మాటని ఎక్కడ నిలబెట్టుకోలేవేమో అని చాలా టెన్షన్ పడ్డాను. నిన్ను తిట్టుకున్నాను. కానీ ఆదర్శని పెళ్లి చేసుకునొచ్చి నేను తప్పుగా అర్థం చేసుకున్నానని రుజువు చేశావు. నా పసుపు కుంకాల్ని నిలబెట్టావు. నీ గొప్ప త్యాగానికి చేతులెత్తి మొక్కుతున్నాను కీర్తి. దేనికొదినా మొక్కుతున్నావు?